హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఈరోజు వీడియోలో టేస్టీగా హెల్దీగా కొబ్బరికాయ చట్నీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి. వేడి వేడి ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీ పిండి రెసిపీ పోస్ట్ చేశానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకా ఈ పిండి అయితే మా షాప్లో రుబ్బుతున్న పిండి అనమాట. చాలామంది ఆ రెసిపీ కూడా అడిగారు, త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇంకా కొబ్బరికాయ చట్నీ కోసం అయితే కొబ్బరికాయ ముక్కలు కట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను వ్లాగ్లో పోస్ట్ చేశాను అనమాట, మళ్ళీ విడిగా తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా కొబ్బరికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఇటువంటి కొబ్బరికాయ ముక్కలు కట్ చేయడానికి ఒక టూల్ ఉంటుందన్నమాట, ఈజీగా ఉంటుంది కొబ్బరికాయ ముక్కలు కట్ చేయడానికి. అదే మిక్సీ జార్లో ఒక 10 పచ్చిమిర్చి వేసాను, ఒక గుప్పెడి కరివేపాకు వేసానండి. తర్వాత గుల్లశనగపప్పు వేస్తున్నాను. వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. వేసి తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. చింతపండు వేయచ్చు కదా, లేదంటే కనుక వెల్లుల్లిపాయ వేయచ్చు కదా అని చెప్పేసి అడగవచ్చు మీరు. అలా కూడా చేసుకోవచ్చు, కానీ దీనికి టేస్ట్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా పోపు కోసం అయితే నూనె వేసి పోపు దినుసులు వేసానండి. పోపు చల్లారిన తర్వాత ఈ చట్నీలో అయితే వేస్తున్నాను. మీకు ఇలాగే గట్టిగా తినాలనుకుంటే కనుక ఇలాగే తినేయచ్చు. మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి పలచగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇంకొక పాత్రలోకి తీసి నీళ్ళు అయితే కలుపుతానండి. చాలా బాగుంటుంది అనమాట ఈ చట్నీ అయితేను. ముఖ్యంగా నాకు ఇడ్లీల్లోకి మనం చిన్న పునుగులు వేస్తాం కదా, దాంట్లోకి అయితే చాలా ఇష్టం అండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చాలా హెల్తీగా కొబ్బరికాయ చట్నీ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి. హెల్దీ అని ఎందుకు చెప్పానంటే కరివేపాకు వేసాం కాబట్టి పిల్లలు కరివేపాకు తినకపోయినా ఈ విధంగా తింటారనమాట. సో అందుకని చెప్పేసి హెల్దీ అన్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.